India, the ICPR, Indian Council of Philosophical Research by Ministry of Human Resources Development, Government of India, Research Fellowship Award and the Award of Eminence in the field of teacher education by the Indian Association of Teacher Education. Professor V. Sudhakar has a diverse educational background spanning physics, philosophy, psychology, psychotherapy, and education. He has a PhD in education. Professor V. Sudhakar's contributions are primarily in the area of philosophy of science, psychology of language, and educational studies. Professor V. Sudhakar is closely associated with organizations that help children in difficult situations such as orphans, migrants, slum children, and street children, as well as children of commercial sex workers and child laborers. Now, I invite Sri Professor V. Sudhakar Garu to take the session. He is going to take the session about వివిధ బోధనా విషయాలు భారతీయ జ్ఞానము. I welcome Sri P. Sudhakar Garu. Over to Sudhakar Garu. Can you hear me, sir? Yes, sir. Please continue, sir. Yeah. విద్యాభారతి గారికి ప్రతినిధులందరికీ కూడా పెద్దవారందరికీ కూడా నా గ్రాటిట్యూడ్స్ తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి విషయాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. విద్యాభారతి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గురించి సీరియస్గా ఒక డిస్కషన్ ముందు పట్టుకొస్తూ ఉంది. విద్యాభారతి జరిపినటువంటి ఈ డిస్కషన్స్ నుంచే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక మంచి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక దిశ ఇవ్వడం జరిగింది. మనందరికి తెలుసు. మూర్తి గారు, కెన్ ఐ గో ఇన్ బైలింగ్వల్ ఆల్సో సార్? ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో మాట్లాడొచ్చండి సార్? Yes, sir. మూర్తి గారు, Go bilingual. No problem. bilingual. Yeah. ఫ్రెండ్స్, మన విద్యా విధానము మీ అందరికి తెలిసిన విషయమే. దట్ కొలోనియల్ ఇంటెలెక్చువల్ మోడల్స్ అనేటివి మన విద్యా విధానాన్ని మొత్తం కూడా షేప్ చేస్తూ వచ్చాయి. కొలోనియల్ టైమ్స్ నుంచి కూడా అవి చాలా పాతుకుపోయినటువంటి ఇంటెలెక్చువల్ మోడల్స్, సోకాల్డ్ ఇంటెలెక్చువల్ మోడల్స్, యూరోపియన్ మోడల్స్. ఈ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలోకి వచ్చిన తర్వాత మన సంస్కృతిని ఒక రకంగా, మన కల్చర్ని కూడా, మన ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్ని కూడా బాగా సప్రెస్ చేయడం జరిగింది. మనము we could not come out how to design, how to bring our cultural roots తీసుకుని మన విద్యా విధానంలో ఎట్లా దాన్ని తీసుకురావాలి. మన కోర్సెస్ కానివ్వండి, మన అకాడమిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మన యూనివర్సిటీస్ని కానివ్వండి, మన కల్చరల్ రూట్స్ నుంచి ఏ విధంగా దాన్ని డిజైన్ చేయాలి అనేటువంటి ఆలోచన మనం ఇంతవరకు జరపలేకపోయాం. అది ఒక రకంగా ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనందరికీ కూడా ఒక మంచి చక్కటి ఆపర్చునిటీ ఇస్ క్రియేటింగ్. మన రూట్స్కు మనం ఏ విధంగా కనెక్ట్ కావాలి, మన కల్చరల్ రూట్స్ని ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, ఒక విధమైనటువంటి ఒక ప్రేమను, ఒక గౌరవాన్ని మన ట్రెడిషన్స్ మనం ఎలా ఇవ్వగలుగుతాము, దాని నుంచి మనం ఒక నేషన్ అనేటువంటి కాన్సెప్ట్కు మనం ఒక రూపకల్పన ఎలా చేయగలుగుతాము అనేటువంటి ఆలోచన
మనం ముందుకు పెట్టడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఆ ఎసెన్స్ ఆఫ్ ది పాలసీ ఏంటంటే ఏ విధంగా మనం కల్చరల్ రూట్స్ను డైజెస్ట్ చేసుకొని వాటిని విద్యా విధానంలోనికి ఏ విధంగా పట్టుకురాగలుగుతాము. దాంతోని మన మన యొక్క మన మన దేశం గురించినటువంటి ప్రేమ, మన దేశానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది మనందరం కూడా ఆలోచించవలసిన విషయం అండి. మనందరికి తెలుసు ఎడ్యుకేషన్ అంటే మోస్ట్లీ మన ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెస్టర్న్ ఐడియాలజీ ప్రకారము, వెస్టర్న్ పర్స్పెక్టివ్స్ ప్రకారమే మనం ఆలోచిస్తుంటాం. జనరల్గా ఇది బై అండ్ లార్జ్ మొత్తం ఎంటైర్ కంట్రీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దాట్. మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషనే ఇట్ ఈస్ డిజైన్ ఆన్ యూరోపియన్ మోడల్స్. మీరు ఫస్ట్ యూనివర్సిటీస్ని తీసుకోనివ్వండి, తర్వాత వచ్చినటువంటి కరిక్యులర్ రిఫార్మ్ తీసుకోనివ్వండి, ఏదైనా కూడా మనం వెస్ట్ నుంచి ఎక్కువ బారో చేస్తూ వచ్చి మన ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ను మార్జినలైజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే ఒక విధమైనటువంటి ఇన్కల్కేషన్ ఆఫ్ స్పిరిట్, ఒక మంచి స్వచ్ఛత, రైట్ కాన్షియస్నెస్ను ఎన్హాన్స్ చేసేది ఒక ఎడ్యుకేషన్గా మనం గుర్తిస్తాం. ఎడ్యుకేషన్ అంటే మనకు ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేషన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎన్షియంట్ కల్చర్గా మనం అవగాహన చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగడం అనేది మనం ఊహించగలగాలి. ఒక ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఇన్కల్కేషన్ ఆఫ్ సివిక్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ గురించి మనం మన ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. అంతేకాకుండా వొకేషనల్ ఎఫిషియన్సీని కూడా పెంచే విధంగా మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని మనం జనరల్గా చెప్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనిస్టులు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక విషయం ఈరోజు మనం చర్చించవలసిన విషయం ఏంటంటే, మనకిచ్చిన టాపిక్ కూడా అదే, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ను గురించిన అవగాహన. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. ట్రెడిషన్ ఇట్ సెల్ఫ్, ఆ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్ ఇట్ సెల్ఫ్, no one can become an authority in this. Most of this literature, most of these intellectual ideas are in the form of, it is embedded in the Sanskrit language. That's why మనం ఏమంటామంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ను సాంస్క్రిట్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి 18 స్ట్రీమ్గా నేను బిగినింగ్లో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను, తర్వాత చర్చకు సంబంధించిన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనగానే మన ముందుకు వచ్చేటివి కొన్ని ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్ మన ముందుకు వస్తాయి, ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ టెక్స్ట్లు మన ముందుకు వస్తాయి, మెనీ మాంక్స్, సేజెస్ మన ముందుకు వస్తారు, డిసైపుల్స్ మన ముందుకు వస్తారు, ఇన్స్టిట్యూషన్స్ మన ముందుకు వస్తాయి. అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యిందో చూడండి మీరు. డిఫరెంట్ టెక్స్ట్లో ఉంది, డిఫరెంట్ పర్సన్స్లో ఉంది, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది. ఆ యాన్షియంట్ ఇండియన్ కాంటెక్స్ట్ నుంచి ఈ ఇండియన్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా మనం కాంప్రిహెండ్ చేసుకోవాలి, ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది అంత ఈజీ విషయం కాదు. నేను మీ ముందు ఐ మస్ట్ కన్ఫెస్ దట్ ఐఎమ్ నాట్ అన్ అథారిటీ ఇన్ దిస్ సబ్జెక్ట్, but I am a student of this subject. I can claim I am a student of this subject. What I am reading, my understanding and misunderstandings, I want to place before you so that you can start debating and discussing some of these issues. That is my basic concern today. Friends,
there are 18 streams, according to experts. There are 18 knowledge streams in Indian intellectual traditions. మనకందరికి తెలుసు, there are 4 Vedas, 4 Upavedas, 6 Vedangas, and 4 Upangas. 4 Vedas మీ అందరికి తెలిసిన విషయమే. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, ఇవన్నీ కూడా మనకు తెలిసినవంటే మనకు పేర్లే తెలుసు. మనం we have not gone in depth into that. And 4 ఉపవేదాస్ తీసుకున్నట్టయితే ఇందులో మీకు ఆయుర్వేద మెడిసిన్, ధనుర్వేద ఇట్ ఇస్ వెపనరీ, గంధర్వ వేద ఇట్ ఇస్ ఫైన్ ఆర్ట్స్, గాంధర్వ వేద, అర్థశాస్త్ర పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, and Saptaveda, that is architecture, or Satapya Veda. There are different pronunciations, but there are 4 Upavedas, which are the part of the 18 knowledge streams of Indian intellectual tradition. And friends, there are 6 Vedangas, which mostly in the university we are also familiar with. అవేంటంటే ఫొనెటిక్స్, గ్రామర్, వ్యాకరణ, దాన్ని శిక్ష అని కూడా అంటారు, ఛందస్, ప్రాసడీ, ఎటిమాలజీ, నిరుక్య, ఆస్ట్రాలజీ, జ్యోతిష్య, and science of rituals is called kalpa. These are all 6 Vedangas. And 4 Upangas వచ్చిన తర్వాత ఇందులో మీకు ఎపిక్స్ ఉంటాయి, పురాణాస్, తర్వాత లాజిక్, న్యాయ, అండ్ సెల్ఫ్ ఎంక్వైరీకి సంబంధించిన మీమాంస, అండ్ కోడ్ ఆఫ్ లివింగ్ అదొక సపరేట్ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ధర్మశాస్త్ర. అంటే చూడండి, ఈ 18 నాలెడ్జ్ స్ట్రీమ్స్ ఎంత వాస్ట్గా, ఎంతో ఎఫర్ట్ జరిగి ఇవన్నీ కూడా ఎంతో మంది ఋషుల యొక్క సీరియస్ ఎఫర్ట్స్తోని వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ నుంచి జనరేట్ అయినటువంటి నాలెడ్జ్ సిస్టమ్స్ మన ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్. అది ఎంత వాస్ట్గా ఉంది, ఎన్ని మల్టీ డిసిప్లినరీగా అది స్ప్రెడ్ అయి ఉంది. దాని యొక్క బౌండరీస్ చెప్పడం చాలా ఇంపాసిబుల్. వాటిని ఐడెంటిఫై చేయడం కూడా ఇంపాసిబుల్, బికాస్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. It's a very, very complex system of knowledge. And all these different 18 streams which we are talking about, they're all interconnected systems of knowledge. Like in the West, they are not isolated. In the Western world, most of the disciplines are isolated. They look at discipline of knowledge as separate. But in Indian context, when you are going to the ancient Indian context, all the systems of knowledge are are complex and connected systems. Friends, when you come to the Vedic civilization, మనం అంటాం వేదిక్ సివిలైజేషన్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ వేదిక్ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు నాలెడ్జ్ అనేది వేదిక్ పీరియడ్లో ఏ విధంగా చూశారు, హౌ దే కాన్సెప్చువలైజ్డ్, కన్స్ట్రూడ్ నాలెడ్జ్, ది ఐడియా ఆఫ్ నాలెడ్జ్, how it has come into being అనేది వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా ఫ్యాసినేటింగ్ ఇన్వెస్టిగేషన్, అండ్ చాలా ది మోస్ట్ డిఫికల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. వేదిక్ పీరియడ్ గురించి చెప్తుంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్, 2500 BC నుంచి 600 BC వరకు అని వేదిక్ పీరియడ్ అంటారు. బట్ ఈ యొక్క పీరియడైజేషన్ అనేది ఎప్పటికి కూడా కంటెస్టింగ్, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి థియరీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఆర్ మచ్ మోర్ యానిషియంట్ అనే దానికి
మనకు చాలా ఎవిడెన్సెస్ దొరుకుతా ఉన్నాయి. సమ్ పీపుల్ సే ఈవెన్ 10,000 బ్యాక్ హిస్టరీ ఇండియన్ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్ దే హ్యావ్. చూడండి ఎంత లోతుగా హిస్టరీలో పాతుకుపోయి ఉంది మన ట్రెడిషను, మన మన ఐడియాస్ అనేటివి ఒక 10,000 ఇయర్స్ బ్యాక్ వెళ్తే గానీ మనం వాటి యొక్క ఎసెన్సెస్ని పట్టుకోవడం సాధ్యం కాదు అనేటువంటిది కొంతమంది రీసెర్చర్స్ కూడా చెప్తా ఉన్నారు. మనం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గురించి తీసుకున్నప్పుడు జనరల్గా ఒక 5గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈ 5గా డివైడ్ చేసే ముందు ఒక విషయం మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే మన హిందూ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్ అనేది హిస్టరీ లోపల కొంత గ్యాప్స్ ఉన్నా కూడా వేదిక్ టైమ్స్ నుంచి మోడర్న్ టైం వరకు కూడా హిందూ రిలీజియన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ఇట్ ఈస్ టేకింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ అండ్ ఆ ఫిలసాఫికల్ డెవలప్మెంట్స్ జరుగుతూ వస్తూ ఉన్నవి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హిందూయిజం అండ్ ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇది మీరు గమనించండి. వేదిక్ పీరియడ్ తర్వాత మీకు ఎపిక్ పీరియడ్ వచ్చింది. ఎపిక్ పీరియడ్లో మీకు వాల్మీకిస్ రామాయణ, వ్యాసాస్ మహాభారత గురించి మనం చెప్పుకుంటాం. తర్వాత సూత్రా పీరియడ్ వచ్చింది. సూత్రా పీరియడ్లో 200 AD నుంచి 600 AD అని అంటారు. ఈ టైం పీరియడ్స్ అన్ని కూడా కంటెస్టింగ్ కాబట్టి నేను మీ ముందు పెట్టలేకపోతున్నాను. ఈ 6 సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ, న్యాయ, వైశేషిక, మీమాంస, యోగ, వేదాంత, ఇవన్నీ కూడా ఎంత సాలిడ్ ఫిలసాఫికల్ సిస్టమ్స్ మన ఇండియా లోపల ఎట్లా ఫ్లరిష్ అయినాయి అనేది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత స్కాలర్లీ పీరియడ్ వచ్చింది. ఆ స్కాలర్లీ పీరియడ్ లోపల శంకర, రామానుజ, మధ్వాచార్య లాంటి ఒక 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 విధమైన ఇంటెలెక్చువల్ ఫోర్సెస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఇంటర్ప్రిటేషన్స్, ట్రెడిషన్స్, ఇంటెలెక్చువల్ ట్రెడిషన్స్ మనందరికి కూడా కొంత పరిచయం ఉంది. ఎందుకంటే అవి మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఎలా దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. Then it is a modern period. When you come to the modern period, అంటే చూడండి, హిందూ ఫిలాసఫీ అనేది వేదిక్ ట్రెడిషన్ నుంచి బిగిన్ అయినా కూడా అది వేరియస్ మేనిఫెస్టేషన్స్లో ఎపిక్ పీరియడ్లో, సూత్రా పీరియడ్లో, స్కాలర్లీ పీరియడ్లో అండ్ ఆఫ్టర్ 17th century ఈవెన్ మోడర్న్ పీరియడ్ లోపల కూడా అది వేరియస్ ఫార్మ్స్లో మనకు తెలుసు. శ్రీ అరవిందో, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద మోడర్న్ పీరియడ్లో ఏ విధంగా దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం జరిగింది, హిందూయిస్ట్ ఫిలాసఫీని ఏ విధంగా దాన్ని వాళ్ళు డెవలప్ చేయగలిగారు అనేది మనకు కొంత అవగాహన ఉంది. సో ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ హిందూయిజం ఎక్కడ కూడా అది బ్రేక్ కాలేదు. ఒక విధంగా హిందూయిస్ట్ ట్రెడిషన్ కంపేర్ టు వరల్డ్లో ఏ రిలీజియన్స్ తీసుకున్నా కొంత మధ్యలో వాటికి గ్యాప్స్ వచ్చాయి. కానీ మన దగ్గర మాత్రం దిస్ ఇస్ ద కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్ అనేది ఫ్రమ్ వేదిక్ టు మోడర్న్ పీరియడ్ మనకు కనబడుతుంది. ఈవెన్ టాగూర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ నాలెడ్జ్ సిస్టమ్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి అవగాహన చేసుకునే ముందు మీ ముందు నేను కొంత ఇంట్రడక్టరీ కాన్సెప్ట్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎందుకంటే ఇది జనరల్గా ఇటువంటి సెషన్ అనేది ఫేస్ టు ఫేస్లో క్వశ్చన్ ఆన్సర్ డైలాగ్ రూపంలో జరుగుతూ ఉండాలి. నేను ఈ వర్చువల్ మోడ్లో దీన్ని ట్రాన్సాక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ విషయం. మీ అందరికి తెలుసు, వెరీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎన్నో డౌట్స్ వస్తుంటాయి మనకు. మన ఈ వన్స్ వి ఎంటర్ ఇన్ టు ది డిస్కషన్స్ అబౌట్ ఇండియన్ నాలెడ్జ్ అండ్ ఇండియన్ philosophical systems. When you talk about, today we are talking about
ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ దీనికి వచ్చే ప్రిలిమినరీగా వాట్ ఈజ్ నాలెడ్జ్ అనేది, వాట్ ఈజ్ నాలెడ్జ్, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, వాట్ ఆర్ ది రిలయబుల్ మెథడ్స్ టు వ్యాలిడేట్ నాలెడ్జ్ ఆర్ ఎవాల్యుయేట్ నాలెడ్జ్ అనేటువంటి క్వశ్చన్స్ యూనివర్సల్గా అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద కల్చర్స్, అక్రాస్ ద హిస్టరీ, ఈ 3-4 questions, solid questions, which were addressed by many cultures, many religions, and many philosophies. And ఇండియాలో కూడా వీటిని చాలా సీరియస్గా ఫిలాసఫైజ్ చేసి ఒక థియరైజేషన్ కూడా మన ముందు ఉంచడం జరిగింది. దీంట్లో మీరు తీసుకున్నట్టయితే ఇండియాకును వేరే వెస్టర్న్ ఐడియాస్కు సంబంధించి చూసినట్టయితే వెస్ట్లో నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూగా చూస్తారు వాళ్ళు. అదే మన ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చిన తర్వాత ది ఐడియా ఆఫ్ నాలెడ్జ్ we cannot just isolate it from our idea of value. మన విలువల నుంచి, ది పర్పస్ ఆఫ్ లైఫ్ నుంచి ఒక నాలెడ్జ్ను విడదీసి చూడడం అనేది ఇండియాలో జరగలేదు. ఇది మనం డిస్కషన్ ముందు పెడుతుంటాను. నేను ఈ ఐడియాను నేను డిబేట్లో తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే నాలెడ్జ్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం మనందరం చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు అబౌట్ ద నాలెడ్జ్ అనేది మనందరం అండర్స్టాండ్ చేసుకోవాలి. వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎంటర్ ఇన్ టు ద డిఫరెంట్ layers of Hindu and ancient Indian knowledge systems. When you talk about knowledge, there are two important aspects: knowing and having knowledge. Some people, when you are involved in knowing, the process of knowing, that itself is a kind of having knowledge. నాలెడ్జ్ అనగానే జనరల్గా మనకు వెస్టర్న్ ఐడియా ఆఫ్ నాలెడ్జ్ ఏముంటుందంటే, ఒక టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్ దొరుకుతుంది అనేటువంటి కాన్సెప్షన్ మనకు ఉంటుంది. ఓకే, సో నాలెడ్జ్ ఈజ్ అవుట్ సైడ్ అనేటువంటి కాన్సెప్షన్ మనకు వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ అవుట్ సైడ్, దేర్ ఫోర్ వీ నీడ్ టు డిస్కవర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు వస్తుంది. దిస్ ఆర్ ఆల్ మన వెస్టర్న్ మైండ్స్ మనని ఏ విధంగా, మన కాన్షియస్నెస్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశాయంటే, మన రూట్స్నే మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఎక్కడో ఒక విధమైనటువంటి ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. ఆ ఫెయిల్యూర్ జరగడానికి కారణం ఏంటంటే, మన మైండ్స్ అన్ని కూడా వెస్టర్న్ కాన్షియస్నెస్తోని కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఫస్ట్ దాని నుంచి మనం లిబరేట్ కావాలి. హౌ టు లుక్ ఎట్ ది ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ అనిషియంట్ విజ్డమ్ అనేది ఒక ఆల్టర్నేట్గా ఏ విధంగా చూడాలి అనేది మనం ప్రయత్నం చేసినట్టయితే రియల్లీ ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ, no institution in India, you know very well, the formal institution and state universities or central universities, nowhere this kind of serious and sincere attempt is taking place. Now all of us should put effort seriously. That is the concern of Vidya Bharati and also concern of the present గవర్నమెంట్. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం ముందుంచడానికి కారణం కూడా అదే అనేటువంటిది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకొక డిస్టింక్షన్ కూడా మేము ముందుస్తాను, నోయింగ్ ఆఫ్ అండ్ నాలెడ్జ్ అబౌట్. నోయింగ్ ఆఫ్ అనగానే ఇమీడియట్గా మనం నోయింగ్ ఆఫ్ అంటే ఇమీడియట్ నాలెడ్జ్, అండ్ నోయింగ్ అబౌట్, వెన్ యూ టాక్ అబౌట్, ఇట్ ఈస్ ఎ మీడియేట్ నాలెడ్జ్. జస్ట్ ది సెమాంటిక్ డిఫరెన్సెస్, ఈ డిస్టింక్షన్స్ మనకు తెలిసినట్టయితే, ఈ యొక్క లాంగ్వేజ్ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే, ఈ మొత్తం సబ్జెక్టు కూడా వి కాల్ ఇట్ యాజ్ ఎపిస్టిమాలజీ, థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం.
Adi Shankaracharya, so Viveka Chudamani, when you talk about, it is a full of system of knowledge. To understand such kind of difficult texts, అంత ఈజీ కాదు ఆ టెక్స్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం. మనకు కొంత సెమాంటిక్ క్లారిఫికేషన్స్ ఉండాలి. వెన్ యూ టాక్ అబౌట్ పర్సెప్చువల్ అండ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్, పర్సెప్షన్ అండ్ కాన్సెప్షన్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ప్రపోజిషనల్ నాలెడ్జ్ అండ్ నాన్ ప్రపోజిషనల్ నాలెడ్జ్ ఏంటి. జనరల్గా వెస్టర్న్ ఐడియా అంతా కూడా నాలెడ్జ్ ఈజ్ ఇన్ ప్రపోజిషన్స్ నాలెడ్జ్ అంటారు, విచ్ యూ కెన్ టెస్ట్, విచ్ యూ కెన్ క్వాంటిఫై, విచ్ యూ కెన్ మెజర్. దట్ ఈస్ బికమ్స్ ఎ నాలెడ్జ్ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్. But it is not that. Even non-propositional. For example, you have knowledge about your mother. Could you measure that knowledge? Could you observe that knowledge? Could you, even if you write a novel, something will be missing in that about your mother. So your knowledge about the mother is in your experience. సో నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ తోని టైఅప్ అయి ఉంది. దట్ ఈస్ రూటెడ్ ఇన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఇండియన్ నాలెడ్జ్ ట్రెడిషన్స్ చెప్తా ఉంటుంది. ఈ లోడెడ్ ఐటమ్స్ ఏవైతున్నాయో, ఈ వెయిట్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో, వీటిని మీరు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ మై విష్. అండ్ అనదర్ ఇష్యూ ఈజ్, there is a classical debate in Western and history of philosophy is between subjectivism and objectivism అనేటువంటివి రెండింటి మధ్య కూడా. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు నో ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామా అనే దాని మీద డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద వరల్డ్, అటువంటి అగ్నాస్టిక్ ఫిలసాఫికల్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేటువంటి ఫిలసాఫికల్ కమ్యూనిటీస్ కూడా డిఫరెంట్ రిలీజియన్స్లో మనకు కనబడతాయి. అంటే వాట్ ఈజ్ పాసిబుల్, వాట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేటువంటి డిబేట్లో ఎటువంటి దృక్పథాన్ని మనం తీసుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు లుక్ ఎట్ టు సాల్వ్ సచ్ కైండ్ ఆఫ్ క్లాసికల్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలనేది చెప్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్లో వచ్చిన తర్వాత వేదిక్ లిటరేచర్ లోపల 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆఫ్ వేదిక్ ట్రెడిషన్ మనం చూసుకున్నట్టయితే, ఐ డోంట్ enter into this debate, but I'll be addressing certain important concerns or ideas which are pregnant in this text. That's what I want to place before you. And Vedic literature lo Samhitas, Brahmanas, Aranyakas and Upanishads. చూడండి, ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి మనం వెళ్తా ఉంటే, కొంతమంది ఫిలాసఫర్స్ ఏమంటారంటే, ఉపనిషత్కి వచ్చిన తర్వాత ఉపనిషత్స్లో ఒక విధమైనటువంటి కల్మినేషన్ ఆఫ్ వేదిక్ ఐడియాస్ మనం చూస్తామని అంటారు. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఉపనిషత్ ఇది, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్. ద వే ఇట్ ఈస్, ఆ సీర్స్ ఏ విధంగా దాన్ని మనం ముందుంచారనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ us we have, as I mentioned it just now, that we are trained in the Western way of knowing. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి మొదలు పెడితే ఎంపిరిసిజం అనేది చాలా పాతకపోయి ఉంది మన 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 యొక్క బ్లడ్ లోపల, మన యొక్క విత్ ఇన్ అవర్ ఎంటైర్ బాడీ. వాట్ ఈజ్ నాలెడ్జ్ అనగానే మనము వి లుక్ అట్ ది సో కాల్డ్ సైన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్ అంటాం. Because it goes with measurability, observation and demonstration, and science gives importance to the method అనేటువంటి విషయం. కానీ మన ఇండియన్ వచ్చిన తర్వాత ఇండియా లోపల అసర్టైనింగ్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, అది దట్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ కన్సర్న్
It is not the only concern of the Indian philosophers. ఇండియా లోపలటువంటి నాలెడ్జ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి ఇంపార్టెంట్ రీజన్స్, ది మోటివేషన్ ఈజ్ quest for values. This point you please try to understand. The ideal quest of values that develops under the conviction that the basic aim of knowledge is to cultivate a holistic personality of human beings. అది అటువంటి ఐడియా అంటే నౌ యూ పర్సెప్షన్, లాజికల్ రీజనింగ్ అనేది మనను కొంత దూరం వరకు పట్టుకెళ్తాయి. ఇండియన్ ఫిలాసఫీలో ఎప్పుడు కూడా పర్సెప్షన్ కానివ్వండి, సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని కానివ్వండి, లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని కానివ్వండి, వాళ్ళు పక్కకు పెట్టలేదు. వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ అక్కడే ఆగిపోలేదు ఇండియన్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ అనేది. దే హ్యావ్ ట్రాన్సెండెడ్ బియాండ్ ది లాజికల్ ఆర్ rational faculties, and they have gone into a different mode of looking at the world. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రయత్నం వెస్ట్ జరగలేదు. ఇది మన ఇండియన్ ట్రెడిషన్ అనే చాలా లోతుగా జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి నాలెడ్జ్ సిస్టమ్ అనేది డిఫరెంట్, దాని టెక్స్చర్ తోని, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోని, డిఫరెంట్ టోన్ తోని, మ్యూజిక్ తోని మనకు కనబడుతూ వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫిలసాఫికల్ కమ్యూనిటీ ఏన్షియంట్ ఇండియాలో అసలు ఈ వేదిక్ ఫిలాసఫీని, వేదిక్ ఐడియాస్ని ఎవరు ముందు పెట్టారు మన ముందు అనగానే మనకు జనరల్గా మనం అనుకునేది అంటే కొంతమంది సేజెస్, కొంతమంది సీర్స్ అంటే చెప్తుంటాం. వాళ్ళే ఎందుకు రాయగలిగారు, వాళ్ళే ఎందుకు చెప్పగలిగారు, హౌ డిడ్ దే జనరేట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ philosophical, psychological, and cultural question that we need to understand. You see, they are not like other ordinary people. They are something different. How they are different? This we need to understand. They are different in the sense, the way, their way of life, వాళ్ళ లైఫ్ అంబిషన్స్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, ఇట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దే హ్యావ్ టువర్డ్స్ దేర్ లైఫ్. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. డిఫరెంట్ డిసిప్లిన్లో ఒక 2-3 విషయాలు ఇక్కడ మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఒక కంటిన్యూస్ మెడిటేషన్ ఆన్ ది యాక్సెప్టెడ్ ట్రూత్స్. కంటిన్యూస్ మెడిటేషన్ ఆన్ యాక్సెప్టెడ్ ట్రూత్స్ అనేది వాళ్ళ లోపల జీర్ణించుకుపోయినటువంటి ప్రక్రియ. అండ్ డీప్ రిఫ్లెక్షన్, మనం ఫిలాసఫీలో అంటాం స్పెక్యులేషన్, కంటెంప్లేషన్. యూనో, వెన్ యూ గో డీప్ అండ్ కంటెంప్లేటింగ్ అండ్ స్పెక్యులేటింగ్, దట్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది బయటకు వస్తుంది. వెన్ యూ కంటిన్యూస్లీ స్టార్ట్ మెడిటేటింగ్, ఆ మెడిటేషన్ కూర్చుంటే అప్పుడు యూ మే ఎండ్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజ్డమ్. అండ్ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చిన తర్వాత ఈ సేజెస్కున్నటువంటి సెల్ఫ్ కంట్రోల్, దే కంట్రోల్ ఆల్ దేర్ ప్యాషన్స్, డిజైర్స్. ఇవి కనుక ఈ 2-3 విషయాలు కనుక మనము సాధించగలిగితే, మన పిల్లల లోపల ఇటువంటి ఇండియన్ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్ సంబంధించినటువంటి ఈ ఐడియాస్ని మనం ఇండక్ట్ చేయగలిగితే, పిల్లల యొక్క కాన్షియస్నెస్ను కన్స్ట్రక్ట్ చేయడం లోపల హౌ కంటిన్యూడ్ మెడిటేషన్ ఆన్ ది యాక్సెప్టెడ్ ట్రూత్స్, డీప్ రిఫ్లెక్షన్, ఆ స్పెక్యులేటివ్ ప్రాక్టీసెస్, సెల్ఫ్ కంట్రోలింగ్, అండ్ హౌ టు కంట్రోల్ ప్యాషన్స్, డిజైర్స్, ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ టీచర్
మనం ప్రాక్టీస్ చేయడము, మన పిల్లలతో కూడా అది చేయించగలిగితే we see a different world, like, what our ancient, seers and sages have done it. That kind of outlook మనం నేర్చుకోగలుగుతాం. వాళ్ళే చేయగలిగారు, మనం ఎందుకు చేయలేమంటే దిస్ ఇస్ ద కారణం. మనం ఇప్పుడు వెస్టర్న్ నియోలిబరల్ మార్కెట్ ఎకానమీలో పడిపోయి మన కాన్షియస్నెస్, మన బ్లడ్ అంతా కూడా మార్కెట్తోనే నిండి ఉంది. మన టేస్ట్ చూసుకుంటే అది కూడా కోకా కోలాతోనూ, లేకపోతే మీకు జొమాటో, ఇవన్నీ చూస్తుంటాం మనం. ది కైండ్ ఆఫ్ మార్కెట్, హౌ ది మాల్స్ వస్తున్నాయి. పిల్లల లోపల వచ్చేటువంటి డిజైర్స్ అన్ని కూడా, దట్ కిండిల్ జాయ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ, different kind of fashion industry, different kind of music industry, how the Western tradition is entering into our consciousness. మనని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తుంది రోజు రోజు మీరు చూసినట్టయితే అది చాలా షాకింగ్గా ఉంటుంది. మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం ఈ విషయాలను, కానీ మన మైండ్, మన కల్చరు, మన మొత్తం కూడా ఎరోడ్ అయిపోతా ఉంది. అది మనం చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా కూడా. ఎన్ని ఫ్యామిలీస్ కూడా ఎట్లా విదర్ అవుతా ఉన్నవి, how the kind of diverse rate is happening, how people are not able to adjust in the society, all just because of the market economy which we are bringing into our society culture. దీన్ని ఎక్కడైతే మనము సబ్వర్ట్ చేస్తామో, ఇటువంటి వాటిని మనం కంప్లీట్గా వాటి మీద పోరాడడం జరుగుతుందో, ఇది మొత్తం కూడా ఐడియాలజికల్గా జరగాలి. మన క్లాస్ రూమ్లో పిల్లల లోపల మనం ఏ విధంగా ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ దర్ ప్యాషన్స్, డిజైర్స్ని ఏ విధంగా మనం మన ఎడ్యుకేషన్ ద్వారా ఏ విధంగా రాబట్టగలుగుతాము అనేది మనం ఆలోచించినట్టయితే, వాళ్ళు కూడా వేదిక్ సీర్స్ లాగా, ఒక సేజెస్ లాగా కొంత ఎఫర్ట్ పెట్టడానికైనా కూడా మనం ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెన్ యూ కమ్ టు మనకు మహాభారతంలో మనం మోస్ట్ ఆఫ్ అస్ వి రీడ్ దట్ లార్డ్ కృష్ణ టెల్స్ అర్జున దట్ నాలెడ్జ్ ఈజ్ ది గ్రేట్ ప్యూరిఫైయర్ అండ్ లిబరేషన్ ఆఫ్ సెల్ఫ్. అంటే నాలెడ్జ్కు ఎంత ఇంపార్టెన్స్. మహాభారతం ఎంటైర్ టెక్స్ట్ ఈజ్ an ఎపిస్టమాలజికల్ టెక్స్ట్. the entire text is an ethical text. The entire text is a కల్చరల్ టెక్స్ట్. మనం మహాభారతాన్ని ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేసినా కూడా దాంట్లో ఆ పొటెన్సీ మనకు కనబడతా ఉంది. సచ్ ఏ హ్యూమన్ వర్డ్స్లో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, దానికి ఉన్నటువంటి వాల్యూని కూడా. అంత అద్భుతమైనటువంటి గ్రంథం అది. దాన్ని ఎంతవరకు మనం టీచర్స్ అండర్స్టాండ్ చేయగలుగుతున్నాము, దాంట్లో ఎంబెడెడ్ అయి ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్ని ఎంతవరకు మనం అన్ఫోల్డ్ చేయగలుగుతున్నాము, మన పిల్లల ముందు పట్టుకోగలుగుతున్నాం అనేది వెరీ బిగ్ ఛాలెంజ్ టుడే. We need to understand different types of, when you are talking about Indian knowledge, Indian knowledge itself is a system. It is not one. It is a interconnected, as I mentioned in the beginning, that it is an interconnected system, complex system. And it is a knowledge system, and it is a disciplinary system. And this part of, discussion is very important for all of us, You see, when you come to Indian context, Indian philosophers, when they started generating knowledge అనేది ఒక ఆబ్జెక్ట్ మీదనో, it's not merely through perception, merely through logical rationalities. When I said that they have transcended this perception and logical rationalities అని చెప్పినప్పుడు, వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఒక అద్భుతమైనటువంటి మోడ్ ఆఫ్ కాగ్నిషన్లో ఉండిపోయారు వాళ్ళు. ఆ అద్భుతమైనటువంటి మోడ్ ఆఫ్ కాగ్నిషన్ ఏంటంటే ఇంట్యూషన్ అనేది మనందరికి కూడా ఇంట్యూషన్ ఒక రకంగా వస్తూనే ఉంటుంది. అదేంటంటే ఒక విధమైనటువంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్స్టింక్ట్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్టింక్ట్, ఇట్ ఈస్ నాన్ ఇన్స్టింక్ట్, it's a source of knowledge. One way it is a source of knowledge, intuition. Sudden idea, sudden flash వస్తుంది. ఒక ఫ్లాష్ లాంటి ఐడియాస్ వస్తుంటాయి. మనందరికి తెలుసు, గ్రేట్ సైంటిస్ట్
ఆ లాజిక్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటపడిపోతారో అప్పుడు ఒక ఫ్లాష్ ఐడియా వచ్చి దే మేక్ ఏ డిస్కవరీ. ఇఫ్ యూ ఆస్క్ దెమ్ హౌ డిడ్ యూ డిస్కవర్, somebody asked Einstein, how did you come out with this kind of theory, with kind of discovery? అంటే ఐన్స్టీన్ చెప్పలేకపోయాడు. ద సేమ్ థింగ్ విత్ న్యూటన్. ఇప్పుడు గ్రేట్ సైంటిస్ట్ మన దగ్గర ఉన్నటువంటి పాణిని పెద్ద పెద్ద గ్రమేరియన్స్ మీరు అడిగినా కూడా, పెద్ద పెద్ద ఆర్యభట్ట లాంటి సైంటిస్ట్లను మీరు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే దే వర్క్ ఎవ్రీథింగ్ ఇన్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ కాగ్నిషన్ దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ స్టేజ్కి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో దానికి మంచి ట్రైనింగ్ కావాలి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది మీకు ఏదో పుస్తకం చదివితే దొరికేది కాదు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. యూనో ది ఎంటైర్ డైనమిక్స్లో, దాని యొక్క ప్రాసెసెస్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక ప్రపోజిషనల్ నాలెడ్జ్ గానో ఒక టెక్స్ట్ బుక్లను ఇందులో మనకు దొరకదు. ఇది వీ నీడ్ టు అండర్స్టాండ్, డైజెస్ట్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ హౌ దిస్ హ్యాస్ come into being. When you talk about లాజికల్, ఇప్పుడు మీరు వెస్టర్న్ నాలెడ్జ్ సిస్టమ్స్ తీసుకున్నట్టయితే వెస్ట్లో మీకు 17th century తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈవెన్ టిల్ టుడే మోస్ట్ ఆఫ్ డిస్కషన్ ఆర్ అబౌట్ ది లాజికల్, అబౌట్ రేషనాలిటీ. ఆ రీజన్ నుంచి మ్యాన్ ఈజ్ ఎండోడ్ విత్ రీజన్, రేషనల్ ఫ్యాకల్టీ అనే దాని నుంచి బయటపడలేదు వాళ్ళు. అందుకే స్వామి వివేకానంద గారు, వివేకానంద రెడ్ వెస్టర్న్ లిటరేచర్ వెరీ సీరియస్లీ. అండ్ ఇమ్మాన్యుయల్ కాంట్ గురించి ఆయన చెప్తూ, ఇమ్మాన్యుయల్ కాంట్ ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మనం తెలుసుకోలేము, బికాజ్ వీఆర్ ఇంకా వేరే సందర్భంలో నేను దాని గురించి మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ Immanuel Kant talks about a priori and a posteriori kind of knowledge, and Vivekananda made a very strong critique on Immanuel Kant's philosophy of knowledge, and says that in India people have transcended reason, and the moment you transcend reason and if your cognitive mode is with intuition, you look at the Brahman. నేను ఈ వర్డ్ అనడానికి చాలా భయపడుతున్నాను. ఎందుకంటే ఇంత ఇంత వాల్యూ ఉన్న వర్డ్ని చెప్పడం నా నుంచి అవుతుందా అనేటువంటి భయం కూడా ఒక విధంగా ఉంది. బ్రహ్మన్ ఈ సచ్ ఏ ఇట్స్ లాంగ్వేజ్తో దాన్ని డిస్క్రైబ్ చేయడం కష్టం. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస చాలాసార్లు చెప్తూ ఉంటారు ఆయన, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. వాట్ ఈస్ బ్రహ్మన్ అంటే నేనేం చెప్పలేను, బికాస్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. ఎవ్రీ వన్ ఈస్ కనెక్టెడ్ అండ్ దిస్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అది శ్రీరామకృష్ణ పరమహంస కానీ, ఆదిశంకరాచార్య కానీ, ఇండియన్ ఫిలాసఫర్స్ అందరూ కూడా చెప్తారు, వీ కెన్ ట్రాన్సెండ్ దట్ our faculty of reason and enter into a different mode of cognition, and in that intuitive cognitive processes we can cognize the Brahman. When you see Brahman, experience Brahman, you see a kind of unity between different living, non-living objects and the entire creation లో ఉన్నటువంటి each and every part లో కూడా మీరు అది చూస్తారు. This is divinity. This kind of knowledge of Brahman is a divine knowledge. ఇది మనం పిల్లలకు ఇచ్చినట్టయితే, ఇటువంటి నాలెడ్జ్ సిస్టమ్ను మనం పిల్లలకు ముందుకు తీసుకురాగలిగితే, దట్ ఈస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాసెస్. సో నేను చాలా దిక్కున మాట్లాడుతూ ఉంటాను, ఎడ్యుకేషన్ అనేది, టీచింగ్ అనేది ఒక స్పిరిచువల్ ప్రాసెస్గా, బికాస్ ది మొమెంట్ యూ realize that yourself is also a Brahman. It is endowed with Brahman. And when students are also, if you see divinity in each and every child, and when you connect with your child, you are experiencing Brahman in the classroom and outside. That kind of elevation, that kind of pedagogy, that kind of knowledge system should enter into our institutions of learning. అది చాలా అవసరం కూడా మనకు to understand
సో ది నాలెడ్జ్. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ స్టేజ్లో వెన్ యూ బికమ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరుగుతుంటుంది. హౌ డు యూ కనెక్ట్ విత్ అదర్, హౌ డు యూ సీ, అప్పుడు ఈ ద్వేషాలు కానీ ఈ ప్యాషన్స్ కానీ ఒకరిని సప్రెస్ చేయాలి, ఒకరిని దోచుకోవాలి, ఒకరిని కంట్రోల్ చేయాలి, ఒకరి మీద అసూయ కానీ జెలస్ కానీ ఇటువంటి అన్నిటికీ దూరం ఉండిపోతాం మనం. సో ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ Indian knowledge system, when you start making an effort to understand this Hindu Indian knowledge systems, understand చేసుకునే process లో your entire mind gets purified, your entire intellect gets purified. That process, that importance, I just want to place before you. Sorry, I am not able to, when I am using this Telugu and English, I am not able to bring, a coordination రావట్లేదు. I am very sorry for this. I am not able to present what I want to present actually. Friends, ఇండియా లోపల మీరు ఒక విషయం చూడండి, ఇక్కడ ఇండియన్ రిలీజియన్, హిందూ రిలీజియన్, when you talk about హిందూ రిలీజియన్ కు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, హిందూ రిలీజియన్ ఈజ్ టైడ్ విత్ ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్ నుంచి అన్షియంట్ ఇండియన్ సొసైటీస్ని మీరు గమనించినట్లయితే, ఆ ప్రాక్టికల్ లైఫ్ నుంచి వేర్ చేసే రిలీజియన్ లేదు. ఈవెన్ టుడే one form or other religious beliefs, religious, that kind of echoes, that kind of system, sound system, it enters into our, It's body 5:00. at every moment. Indian context లో రిలీజియన్ అనేది ఫిలాసఫీ తోని, నాలెడ్జ్ తోని టైఅప్ అయి ఉంది. We don't have mythology in our country. Unfortunately, Western philosophers, they have misinterpreted Indian philosophy, most of them. Maybe one or two you may find, because వాళ్ళు వెస్టర్న్ మైండ్ నుంచి మన ఇండియన్ ఫిలాసఫీ చూశారు, మన ఇండియన్ ట్రెడిషన్ చూశారు, మన వేదాస్ని చూశారు. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అంతా కూడా వెస్టర్న్ ఇంటెలెక్చువల్ మోడల్స్ నుంచి చూడడం జరిగింది, ఆ పర్స్పెక్టివ్స్ నుంచి చూడడం జరిగింది. మన కల్చరల్ రూట్స్ నుంచి చూసినటువంటి మహానుభావులు చాలా కొద్ది మంది మనకు కనబడతారు ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఫ్రాంక్ టిల్లీ లాంటి వాళ్ళు కానివ్వండి, ఈవెన్ ఫేమస్ ఫిలాసఫర్, యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ జాన్ లాక్. దట్ పర్సన్ ఆల్సో మేడ్ వెరీ డెరివేటరీ కామెంట్స్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ది ఫిలసాఫికల్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. బికాజ్ వాళ్ళకి ఆ స్టేజ్ వరకు రాలేకపోయారు వాళ్ళు. దే కుడ్ నాట్ గ్రాస్ప్, దే కుడ్ నాట్ ట్రాన్సెండ్. దట్ ఈస్ ది లిమిటేషన్ ఆఫ్ their knowledge systems. Friends, I think నాకు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇటువంటి సబ్జెక్ట్ను ముందు పెట్టడం అంటే చాలా కష్టమైన విషయము. ఐఎమ్ అటర్ ఫెయిల్యూర్ ఇన్ డూయింగ్ దిస్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ మై లిమిటేషన్స్, నాకున్నటువంటి క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఏం సరిపోవు టు స్పీక్ ఆన్ subject like this, because this subject itself is a very divine subject. దాన్ని ముందు పెట్టాలంటే చాలా కష్టము. బట్ in future, if there is an opportunity, what I want to do is I will take one particular tradition and try to discuss and try to place before you. So I will stop it here, and నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, విద్యాపాతి ప్రతినిధులకు, మూర్తి సార్కు, అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి శేఖర్ గారు. ఇప్పుడు సందేహ నివృత్తి కార్యక్రమం ఉంటుంది. ఐ రిక్వెస్ట్ శ్రీ రామాంజల్ గారు టు కండక్ట్ దిస్ సందేహ నివృత్తి కార్యక్రమం. సందేహ డౌట్స్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ, సార్ విల్ క్లారిఫై. Sandeha Nivrutti Karyakrama. 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 Sande
రామాంజల్ గారు. జగదీష్ గారు. जी नमस्ते जी. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కనుక వారిని అన్మ్యూట్ చేసి అడగమని చెప్పండి. ఓకే జీ. శ్రీ శ్రీనివాస్ Good రెడ్డి evening, గారండి. sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. So it was fantastic and then mind-blowing thoughts you have expressed. I just want to know, you have said that what is our method of studying, sir? You said that the foreign method or the European method of learning is through scientific. So how our method of learning, sir? Yes. Yeah. Basically, what I'm saying is, you know, in Indian context, we have not stopped it. మనం ఒక రేషనలైజేషన్ ప్రాసెస్ వరకే ఆగిపోలేదు. మన ఇండియన్ ట్రెడిషన్లో జరిగింది అద్భుతం ఏంటంటే, మనం వీ హ్యావ్ గాన్ బియాండ్ దట్, అండ్ దట్ ఈస్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ స్టేజ్ లోపటికి, ఆ ప్రాసెస్ లోపటికి వెళ్ళాలి అంటే ఒక విధమైనటువంటి యజ్ఞం చేయాలి మనం అందరం కూడా. దట్స్ వై ఐ సెడ్ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ యూనో మెడిటేషన్. ఇవన్నీ ఊరికి చెప్పే పదాలు కాదు ఇవి. వీటి యొక్క ఎక్స్పీరియన్సెసే డిఫరెంట్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కాగ్నిషన్. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ, మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉన్నట్టయితే దెన్ వి సీ ఎ డిఫరెంట్ రియాలిటీ అనేది చెప్పడం జరుగుతుంది. వెస్ట్లో మీకు ఎక్కువ వరకు కూడా మన సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ సైన్స్ లాగా ఉంటుంది. మోస్ట్లీ మన సైన్స్ టెక్స్ట్ బుక్స్ అక్కడికే ఆగిపోతాయి. కానీ బియాండ్ దట్, ఆ మోడ్ ఆఫ్ కాగ్నిషన్లకు మనం వెళ్ళాలి అంటే, ఇంట్యూటివ్ కాగ్నిషన్ మోడ్లకు వెళ్ళాలి అంటే అది అందరికి సాధ్యం కాదు. అంటే అందరికి సాధ్యం అవుతుంది, బట్ పీపుల్ హ్యావ్ టు డివోట్ లాట్ ఆఫ్ టైం. అండ్ యూనో అదే నేను చెప్పదలుచుకున్నా సార్. అది సార్ సుధాకర్ గారు, అరవిందో చెప్పినటువంటి టు బికమ్ ఏ గుడ్ టీచర్ వన్ మస్ట్ బి గ్రేట్ యోగి అనేటువంటిది మీరు చెప్పిన దానికి సరిపోతుందేమో. కరెక్ట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, మీరు రైట్. బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు సార్. అది ఆ యోగి అటువంటి లక్షణాలను మనం ఇంబైబ్ చేసుకోగలిగితే దెన్ విల్ బి ఇన్ ఎ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దెన్ యూ సీ రియాలిటీ ఇన్ ఎ డిఫరెంట్ వే. నెక్స్ట్ రామాంజల్ గారు, నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్లీ నేను ఇవి క్వశ్చన్స్ అనుకున్నాను బికాస్ దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ meaningful dialogue between us. Yes, sir. Both of us are, I don't have answers to your questions. Honestly speaking, we will arrive at some kind of meaning here. Yes, sir. సార్ నమస్తే సార్. Madam, namaste, madam. సార్ ప్రపోర్షన్ నాన్ ప్రపోర్షన్ అని పిల్లల్లో ఎలా చెప్పగలను సార్? యా ప్రపోజిషనల్ నాలెడ్జ్ అంటే మేడం, మీకు సైన్స్ లో మన జనరల్ గా propositional knowledge, science is based on a propositional knowledge. When you say that, for example, మీరు తీసుకున్నట్టయితే, see, earth revolves around the sun అనేటువంటి స్టేట్మెంట్ is a propositional statement. What is propositional statement? Which is either true or false. Scientific knowledge అంతా కూడా it is based on propositional knowledge. Okay. And that's why the empiricists ఏం చేస్తారంటే, ఈ ప్రపోజిషనల్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళు వెరిఫై చేయడం కానీ, ఫాల్సిఫై చేయడం కానీ, అది మొత్తం జరుగుతుంది హిస్టరీ లోపల. దట్ వీ నో వెరీ వెల్. బట్ వెన్ యూ కమ్ టు నాన్ ప్రపోజిషనల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్, see, there are so many things, like when you say the flower is beautiful, when you say God is life, ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వి వాల్యూ లోడెడ్ స్టేట్మెంట్స్. ఇటువంటి వాల్యూ లోడెడ్ స్టేట్మెంట్స్ను, ఈ స్టేట్మెంట్స్ ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్. See, మదర్స్ లవ్ టువర్డ్స్ యూ, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది ఉండదు కదా. అంటే కొన్ని ప్రపోజిషన్స్, కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇవి ట్రూత్ ఫాల్సిటీ అటువంటి ఫ్రేమ్వర్క్లు ఇమ్మడవు. అటువంటి సిస్టమ్స్ ఆఫ్ నాలెడ్జ్ మనము క్లాస్ రూమ్లో తీసుకురావాలంటే త్రూ ఆర్ట్ అండ్ ఈస్థెటిక్స్, అది ఒక పెద్ద ఎక్సర్సైజ్ మేడం. అది ఒక డ్యాన్స్ ఫామ్స్లో కానీ,
మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్షియల్ ఫార్మ్స్లో కానీ దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సైన్స్లో కూడా మీరు ఒక లెవెల్ ఆఫ్ సైంటిఫిక్ ప్రాసెస్లో పైకి వెళ్తూ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు అబ్జర్వేషన్ లెవెల్లో ఉంటారు, తర్వాత థియరిటికల్ లెవెల్లో, కాన్సెప్చువల్ లెవెల్ ఉంటారు, ఫిలసాఫికల్ లెవెల్ ఉంటారు. సైన్సెస్లో డిఫరెంట్ స్టేజెస్లో కూడా మనం పైకి పోతూ సైన్స్ను ఎక్స్పీరియన్స్ చేయడము అంటే అక్కడ మనం యూ సీ ఎ డివినిటీ. ఇది పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పారు. ఆ స్టేజ్లో వాళ్ళు చూసేటువంటి ప్రపంచమే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ప్రపోజిషనల్ నాన్ ట్రూ ఫాల్స్ అనేటువంటివి అవి అక్కడ రానే రావు. దిస్ ఇస్ ప్యూర్లీ అన్ ఎక్స్పీరియన్షియల్ అకౌంట్. it's a purely imbibed with value. That's what I am when I said about non-propositional statements. Thank you, madam. Very good question. I don't know whether I have answered properly or not. I am very sorry. థ్యాంక్ యూ సార్. పద్మిని గారు. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. క్లాస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అలాగే నాకు డౌట్ ఏంటంటే వేదంగాలు 6 చెప్పారు కదా సార్. ఫస్ట్ ది ఫోనెటిక్స్, సెకండ్ గ్రామర్, థర్డ్ వన్ ఛందస్సు, ఫోర్త్ వన్ ఎథనాలజీ సార్. మీరు మళ్ళీ చెప్పండి మేడం. గ్రామర్, ఎథనాలజీ. yes correct, you are right madam. Etyology. ఫిఫ్త్ వన్ ఆస్ట్రాలజీ. yes. సిక్స్త్ వన్ One is science of rituals, kalpa. ఓన్లీ కల్ప. That is కల్ప నివృత్తి. ఓకే సార్, థ్యాంక్ యూ. yes ma'am. సార్ థ్యాంక్ యూ సార్. Thanks madam, thank you. మూర్తి గారు. Samanyalu, జీ పూర్తి. anybody else? ఒక్క నిమిషం సార్. విజయలక్ష్మి గారు.